ఒక్క షేర్ మనం కొనుక్కుంటే ఐపీఓ అప్లై చేయగానే రావడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి గైస్. ఇదేంటి ఒక షేర్ మనం రాకముందే ఎలా కొంటామని మీరు అనొచ్చు. ఎస్, దాన్నే షేర్ హోల్డర్ కోటా అంటారనమాట. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ సెపరేట్ గా ఐపీఓకి వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరైతే ఒక షేర్ కొనుక్కుంటారో వాళ్ళకి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు షేర్ హోల్డర్ కోటా నుంచి అప్లై చేయాలన్నమాట. జరిగిపోయిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పడం, రాబోయే ఐపీఓస్ ఏవైనా ఉంటే చెప్పొచ్చు కదా అని అనొచ్చు. ఎస్ అండి, రాబోయే కంపెనీస్ కూడా ఉన్నాయి. నేను మీకు లిస్ట్ చెప్తాను, అప్లై చేయడానికి రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వన్, హీరో ఫిన్ కార్పొరేషన్. హీరో మోటార్ కార్పొరేషన్ షేర్ ఒక్కటి కొనుక్కున్నా సరే ఈ కంపెనీ ఐపీఓ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ వన్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఈ కంపెనీ ఐపీఓ రావాలనుకుంటే గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కంపెనీ ఒక్క షేర్ కొనుక్కున్నా చాలు. థర్డ్ వన్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఏఎంసీ. ఈ కంపెనీకి ఐపీఓ రావాలనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ ఒక్కటి కొనుక్కున్నా చాలు. ఫోర్త్ వన్, కుకింగ్ కోల్. ఈ కంపెనీ ఐపీఓ రావాలనుకున్నా కోల్ ఇండియా షేర్ కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వన్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్. ఈ కంపెనీకి రావాలనుకున్నా కానీ కోల్ ఇండియానే, ఈ రెండు కూడా కోల్ ఇండియానే అండర్లో రెండు కంపెనీస్ గా రాబోతున్నాయి. నౌ నెక్స్ట్ వన్, ఈఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్. దీని పేరెంట్ కంపెనీ ఎడెల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వన్ షేర్ కొంటే చాలు ఈ ఐపీఓ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్, ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ వెంచర్స్. ప్రెస్టేజ్ ఈస్టేట్స్ కంపెనీ కొనుక్కుంటే ఈ కంపెనీ కూడా ఐపీఓ అలాట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్, ఎస్ఐఎస్ క్యాష్ సర్వీసెస్. ఈ కంపెనీ రావాలనుకుంటే ఎస్ఐఎస్ లిమిటెడ్ షేర్స్ కొనుక్కుంటే చాలు. రిమెంబర్, షేర్ హోల్డర్ కేటగిరీ ఆల్మోస్ట్ 5 to 15% వరకు ఇస్తారు. మేబీ మీరు ఐపీఓ కంపల్సరీగా రావాలనుకుంటే నేను చెప్పిన పేరెంట్ కంపెనీ షేర్స్ కొనుక్కోండి. డెఫినెట్గా మీకు రావడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.